ఒక చిన్న గ్రామంలో ఒక వృద్ధుడు ఉండేవాడు. అతనికి ఒక అందమైన గుర్రం ఉండేది. దానిని అతను తన కుటుంబంగా, స్నేహితుడిగా భావించేవాడు. ఎంత డబ్బిచ్చినా దానిని అమ్మడానికి అతని ఇష్టపడలేదు. ఒకరోజు ఆ గుర్రం అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. గ్రామస్తులు వచ్చి ఇది ఎంతటి దురదృష్టమో అని బాధపడ్డారు. కానీ ఆ వృద్ధుడు ప్రశాంతంగా ఇది దురదృష్టమో అదృష్టమో ఎవరికి తెలుసు అని అన్నాడు. 3 రోజుల తర్వాత ఆ గుర్రం ఒంటరిగా కాకుండా పర్వతాల నుండి 3 అడవి గుర్రాలను వెంటబెట్టుకుని తిరిగి వచ్చింది. గ్రామస్తులిప్పుడు అతని అదృష్టాన్ని మెచ్చుకున్నారు. అయినా కూడా ఆ వృద్ధుడు ఇది అదృష్టమో లేక దురదృష్టమో ఎవరికి తెలుసు అని అదే సమాధానం చెప్పాడు. ఆ వృద్ధుడి కొడుకు ఆ కొత్త అడవి గుర్రాలలో ఒకదానికి శిక్షణ ఇస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు కింద పడి కాలు విరగొట్టుకున్నాడు. గ్రామస్తులు మళ్లీ దీన్ని పెద్ద దురదృష్టంగా భావించారు. అప్పుడు వృద్ధుడు, కొన్నిసార్లు మంచి జరిగే మార్గంలో చాలా నొప్పి ఉంటుంది, మనం జరగబోయేది ఊహించలేం కదా అని అన్నాడు. కొన్ని వారాల తర్వాత ఆ రాజ్యంలో భయంకరమైన యుద్ధం మొదలైంది. రాజసైనికులు గ్రామానికి వచ్చి ఆరోగ్యంగా ఉన్న యువకులందరినీ సైన్యంలో చేర్చుకోవాలని ఆదేశించారు. అయితే కాలు విరిగి ఉన్న కారణంగా ఆ వృద్ధుడి కొడుకును మాత్రమే వదిలిపెట్టారు. అప్పుడు గ్రామస్తులకు అర్థమైంది, తన కొడుకు కాలు విరగడమే అతని ప్రాణాన్ని కాపాడిందని. ఆ వృద్ధుడు చెప్పినట్లు జీవితంలో ప్రతీదీ ఒక కారణం కోసమే జరుగుతుంది. మనకి ఏది శాపంగా అనిపిస్తుందో అది రేపు ఆశీర్వాదం కావచ్చు. ఇప్పుడు మనల్ని బాధపెట్టే విషయం రేపు మనల్ని రక్షించవచ్చు. అందుకే ఏ పరిస్థితిని త్వరగా అంచనా వేయకుండా ప్రశాంతంగా ఉండాలి.